హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఊరందరిది ఒక దారి అయితే వాడెవడిదో ఒక దారి అంట. మధ్యలో వీళ్ళు కొట్టుకుంటుంటే బయటోళ్ళది గొడవ అంట. ఊర్లో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్టు ఎవడెవడో గొడవ పడుతుంటే మనం ఎంటర్ అయ్యి దాంట్లో దూరి ఏళ్ళు పెట్టి గెలికి అది ఆనందపడటం ప్రస్తుతం అలవాటైపోయింది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ మనం చూసాం. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కానీ రిలీజ్ అడ్డుకుంటామని కానీ ముఖ్యంగా వారు ఎవరైతే అల్లు అర్జున్కి ఆపోజిట్గా పనిచేస్తున్నారో ఆ ఫ్యాన్స్ అందరూ పెద్ద ఎత్తున హడావుడి చేసి ఆ సినిమాని ఏదో ఆపుతామన్నారు, సినిమాని ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల మీద రచరచ చేశారు. ఆ సంఘటనల గురించి ముఖ్యంగా అది ఇప్పుడు న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది కాబట్టి దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒక వర్గం. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అల్లు అర్జున్ గారు నిన్న మళ్ళీ విచారణకు హాజరవడం జరిగింది. విచారణ హాజరయ్యి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్గా కొన్ని వందలాది పోస్టులు ఒకే మాటతో పడిపోయినాయి. అదేంటి అంటే అధికారాన్ని వదిలి అద్దె 11కు వెళ్ళిన నీకు ఇది కర్మ సిద్ధాంతం అంటే వారు ఏంటంటే అధికారం ఉన్న వారి దగ్గర నువ్వు ఉండకుండా వైఎస్ఆర్ని వదిలి అద్దె 11కి వెళ్ళినప్పటి నుంచే నీకు ఈ బాధలు ఇబ్బందులు కర్మ సిద్ధాంతం అంటూ ఒక పోస్ట్ మాత్రం ఒకటే మ్యాటర్తో కన్నింగ్ స్టార్ అంటూ ఈ 2 మ్యాటర్లతో కొన్ని వందలాది పోస్టులు సోషల్ మీడియాలో పడటంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇది ఎవరు చేస్తున్నారు ఆర్గనైజర్గా అని చెప్పేసి వారు కూడా ఎదురు తిరిగి పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్ అని లేకపోతే మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వారని అల్లు మెగా ఫ్యామిలీ వారిద్దరూ ఒకటే. అయితే ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళకి తెలియడంలా ఏ రోజైనా సరే వాళ్ళే ఒకటే అవుతారు. ఇప్పుడు ఏదో అల్ప సంతోషం కోసం మెగా వాళ్ళు అల్లు వారినని అల్లు వాళ్ళు మెగా వాళ్ళనని వీళ్ళ మధ్యలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేరి ఆనందపడటం ఇటువంటిదంతా తెలుగు రాష్ట్రాలలో మీడియాకు ఆవేశంగా లేకపోతే వారు మామూలుగా అంటే వార్తలు రాసుకోవడానికి ఉపయోగపడుతుందే కానీ ఇది ఒక అల్ప సంతోషం అంతకంటే మిగిలిందేం లేదు. నేషనల్ మీడియాలో జాతీయ అవార్డు తీసుకొచ్చినటువంటి ఒక హీరోను మన హీరో మీద మనమే దుమ్మెత్తు పేసుకుంటూ అల్ప సంతోషం పొందుతూ ఉన్నాం. ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదని చెప్పేసి మెగా ఫ్యాన్స్ మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కన్నింగ్ స్టార్ అని చెప్పేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అన్నీ ఉన్న అల్లు నోట్లో సేనంటూ అలాగే పవర్ వదిలి 11 దగ్గరికి వెళ్ళావు నీ కర్మ సిద్ధాంతం నీ దరిద్రం అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టులు పెడుతూ ఒక సునకానందం మాత్రం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ నిజంగా అల్లు అర్జున్ తప్పు చేస్తుంటే ఆయనకు శిక్ష పడాల్సిందే. రేవతి మరణం మాత్రం బాధాకరం. ఎవరు మనం దాన్ని సమర్థించడం లేదు. అది న్యాయస్థానం తప్పు ఒప్పులు అనేది న్యాయస్థానం తెలుసుంది కాబట్టి ఇంతలోపే ప్రభుత్వాలు ఎంటర్ అయ్యి ప్రభుత్వాలే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పత్రికలే అది ఎల్లో మీడియానా బ్లూ మీడియానా వీళ్ళే జడ్జి చేసేస్తారు అసలు ఇది తప్పు ఇది ఒప్పు అని. ఇది అంత అవసరమా? ఇంత అత్యుత్సాహం ఫ్యాన్స్ అయినా అభిమానులైనా లేకపోతే న్యూట్రల్గా ఉండే పీపుల్స్ అయినా ఇంకొకరైనా ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం మంచిది కాదేమో చూడాలి మరి. ఎందుకంటే కామెంట్లు పెట్టేవారు కూడా తప్పు ఒప్పులు అనేది కామెంట్లు పెట్టవచ్చు కానీ ఏదో వారు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం కూడా పెద్ద అంత చదువుకున్నవాడు ఎవడు ఆ విధంగా చేయడు. పెట్టేవాడిని వాడి విఘ్నతకే వదిలేస్తున్నాం మనం. ఏది ఏమైనప్పటికీ అల్లు మెగా ఫ్యామిలీలో మధ్యలో వీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దూరినా లేకపోతే జనసేన వాళ్ళు దూరినా టీడీపీ వాళ్ళు దూరినా అది మీకే నష్టం. కానీ ఎప్పుడైనా అల్లు మెగా ఫ్యామిలీ ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు ఒకటే అవుతారు కాబట్టి అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.